జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్య కారణంలో రావడం వల్ల ఈరోజు మా పార్టీ అభ్యర్థి దివంగత మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారు పోటీ చేస్తూ ఉన్నారు. మా పార్టీ తరఫున పెద్ద ఎత్తున షేక్పేట్ డివిజన్లో ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రోడ్ షో కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 20,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా కేటీఆర్ గారు రోడ్ షోకు రాబోతూ ఉన్నారు. కిలోమీటర్ల మేరగా మొత్తం అక్కడ మెహదీపట్నం వైపు నుంచి అక్కడ గచ్చిబౌలి వైపు మొత్తం ట్రాఫిక్ ఎక్కడెక్కడ జామ్ అయింది. ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. ప్రజలు వస్తున్నటువంటి యొక్క రాకను చూసే ఆ ఆదరణ, కేటీఆర్ గారి ఆదరణని, బీఆర్ఎస్ పార్టీ ఆదరణను చూసి ఎప్పుడో బీఆర్ఎస్ పార్టీ గెలిచిపోయింది. మేమంతా కూడా ఒక ఎన్నికల ప్రక్రియలో పోరాటం చేయాలని పోరాడుతున్నాం కాబట్టి మేము ఆల్రెడీ గెలిచినట్టే మేము భావించాల్సి వస్తుంది. రేపు 11వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి పట్టం కట్టడం ఖాయంగా ఈరోజు ప్రజల యొక్క మూడు చూస్తే మూడ్ ఆఫ్ ది జూబ్లీహిల్స్ పబ్లిక్, జూబ్లీహిల్స్ పబ్లిక్, మూడ్ ఆఫ్ ది హైదరాబాద్ పబ్లిక్ చూస్తూ ఉన్నట్లయితే గడిచిన 10 సంవత్సరాలు 2014-2023 వరకు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నంబర్ 1 స్థానంలో నిలిపినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నేతృత్వంలో హైదరాబాద్ అద్భుతమైనటువంటి అభివృద్ధిని ఈరోజు జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ షేక్పేట్ ఫ్లైఓవర్ కూడా ఇదంతా కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దగ్గరుండి ఈ యొక్క షేక్పేట్ ఫ్లైఓవర్ని ఎంత అద్భుతంగా నిర్మించారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారో ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి. అనేక అండర్ పాస్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా అంతర్గత రోడ్ల లింకేజ్ కావచ్చు, రోడ్లని అనుసంధానం చేయడం కావచ్చు, అదేవిధంగా డ్రైనేజ్ కావచ్చు, హైదరాబాద్లో బస్తీలలో బస్తీ దవాఖానల్లో ఏర్పాటు చేయడం కావచ్చు, హైదరాబాద్కి అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు చేయడం వల్లనే 2023 ఎన్నికల్లో 15 స్థానాలను హైదరాబాద్ ప్రజలు మా పార్టీకి పట్టం కట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఔటర్ రింగ్ రోడ్ లోపలికి రానియలేదు ప్రజలు. ఔటర్ రింగ్ రోడ్ అవతలనే తరిమి కొట్టినటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి ఇది మా స్థానం, సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్. మా పార్టీ గెలవడం తథ్యము. భారీ మెజార్టీ దిశగా సునీతమ్మ గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు మినిట్ టు మినిట్, అవర్ టు అవర్ ఈ యొక్క ఎన్నికలని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తుక్కుగా ఓడిపోవడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం. గెలవడం అనేది ఒక ఎన్నికలు అనేది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో టెక్నికల్గా జరగాలి కాబట్టి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరిగేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.